జిల్లా ఎడ్లపాడు మండలం షంగీష్ ఖాన్పేట పరిధిలో అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న లారీలను జనసేన నాయకులు అడ్డుకున్నారు. అసైన్డ్ అటవీ భూముల్లో సుమారు 20 నుంచి 30 అడుగుల లోతు గ్రావెల్ తవ్వి అక్రమంగా తరలిస్తున్న అధికారులు పట్టించుకోలేదని జనసేన నాయకులు ఆరోపించారు. అడ్డుకున్న లారీల తాళాలను తీసుకుని స్థానిక వీఆర్ఓకు అందజేశారు. మైనింగ్ మాఫియా ముడుపులకు అలవాటు పడిన అధికారులు పర్యావరణ పరిరక్షకు తూట్లు పొడుస్తున్నారని జనసేన నేత గాదె వెంకటేశ్వరరావు ఆరోపించారు. పెద్ద ఎత్తున అటవీ భూములు అసైన్డ్ భూములు తవ్వుతున్నారు. ఊర్లో ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. అయినా గానీ అధికారులు ఎవరు కూడా స్పందించట్లేదు. వచ్చి చూస్తే లోపల కేజీఎఫ్ సినిమా లాగుంది లోపలంతా కూడా. ఎందుకంటే నేను వచ్చి 3 గంటల ఇప్పటికి కలెక్టర్తో మాట్లాడాను, ఎంఆర్ఓతో మాట్లాడాను, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడాను, మైనింగ్ వాళ్ళతో కూడా మాట్లాడితే ఇంతవరకు ఒక అధికారి కూడా ఇక్కడ రాకుండా తూతు మంత్రంగా ఒక వీఆర్ఓని పంపించారు. అంటే ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ రకంగా దేనికోసం భయపడుతున్నారు? మీరు ప్రజల కోసం పనిచేస్తున్నారా, లేకపోతే ఇక్కడున్నటువంటి సోకాల్డ్ ఈ మాఫియా ఎవరైతే ఉన్నారో ఈ మాఫియా నెలవారీ ఇచ్చే ఆ మామూలు కోసం మీరు పనిచేస్తున్నారా? ఏ లారీలు కనిపించట్లేదా? ఇవేమన్నా అల్లా దీపమా మాయమాయపల్లిపై అక్కడ వస్తున్నా 3 లారీలు సంబంధించిన తాళాలు ఎంఆర్ఓ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారమే తీసుకున్నాను నేను. కానీ ఇంతవరకు రాలేదమ్మా. వాళ్ళ వీఆర్ఓ గారిని ఒక ఆయన పంపించింది. ఆ వీఆర్ఓ గారికి 3 బండ్ల తాళాలు ఇప్పుడు ఇస్తాను నేను. మరి వాళ్ళు దాన్ని రాజమార్గంలో పంపిస్తారో వాటిని సీజ్ చేస్తారో వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తాను. వీటి మీద ఖచ్చితంగా మానిటరింగ్ చేస్తాము రేపు పొద్దున్నే మేము.